ప్లాన్ తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం కనుక 2 కోట్ల టర్మ్ ప్లాన్ తీసుకున్నాం అనుకోండి, మనకి ఏదైనా జరిగితే ఆ కుటుంబానికి ఆ బీమా సంస్థ 2 కోట్లు ఇస్తుంది. మీరు అడగొచ్చు ఎలా తీసుకోవాలి, నేను పక్కన లింక్ ఇచ్చా కామెంట్స్లో, అదేవిధంగా కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చా. ఆ లింక్ని క్లిక్ చేస్తే ఒక ప్లాట్ఫామ్ అన్నది ఓపెన్ అవుతుంది. అక్కడ మీరు కంపేర్ చేసుకోవచ్చు. చాలా కంపెనీస్కి సంబంధించిన పాలసీలు ఉంటాయి. కంపేర్ చేసుకొని మంచి పాలసీని మీరైతే తీసుకోవచ్చు అనమాట. 2 కోట్ల టర్మ్ ప్లాన్ ఒకవేళ మీ ఏజ్ అన్నది చాలా తక్కువ అనుకోండి, మంత్కి 600 to 700 మాత్రమే ఉంటుంది. ఆ ప్లాట్ఫామ్ లో 24/7 క్లైమ్ సపోర్ట్ కూడా ఉంటుంది. ఏదైనా జరిగితే వాళ్ళు మనకి హెల్ప్ చేస్తారనమాట. అదేవిధంగా మనకి 80 ఇయర్స్ వచ్చేంత వరకు టర్మ్ ప్లాన్ని తీసుకోవచ్చు. అండ్ అదేవిధంగా మనం టర్మ్ ప్లాన్ తీసుకుంటే ట్యాక్స్ బెనిఫిట్ కూడా మనకైతే వస్తుంది. అండ్ అదేవిధంగా 59 క్రిటికల్ ఇల్నెస్ రైడర్స్ కూడా ఉన్నాయి, యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో లింక్ పక్కన డిస్క్రిప్షన్లో ఇచ్చా. అదేవిధంగా హెల్త్ ఇన్సూరెన్స్, ఫర్ ఎగ్జాంపుల్ మంచిగా డబ్బుని సేవ్ చేసుకున్నాం, బయటికి వెళ్ళాం, చిన్న యాక్సిడెంట్ అయింది, హాస్పిటల్లో పెట్టారు, ఖర్చు అయింది, 5 lakhs అయింది. ఒకవేళ మన పేరు మీద హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ లేదనుకోండి, ఆ 5 lakhs